పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుంది. ఇవాల్టి మీ కష్టాన్ని గుర్తిస్తున్నాం. అధికారంలోకి వచ్చాం, మీకు దక్కాల్సిన గౌరవం, పదవులు వస్తాయి. ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ. ఎమ్మెల్యేలుగా అవకాశాలు రాని వారికి ఏదో ఒక విధంగా పదవులు ఇస్తామని హామీ ఇచ్చిన నేతలు వాటిని నిజం చేస్తూ మరో నలుగురికి అవకాశం ఇచ్చారు. ముగ్గురు సలహాదారులుగా ఇంకొకరిని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం సలహాదారుల్ని నియమించింది. సీఎం రేవంత్ రెడ్డికి సలహాదారుడిగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు సలహాదారుడిగా షబీర్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిలకు అవకాశం కల్పించారు. హర్కార వేణుగోపాలరావుని ప్రోటోకాల్, ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఈ నలుగురికి కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వేం నరేందర్కు సుమారు 16 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి నరేందర్ కీలకంగా ఉంటూ వచ్చారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ వేం నరేందరే పర్యవేక్షించేవారు. ఆయన పడిన కష్టాన్ని గుర్తించి సీఎంకు సలహాదారు పదవి అప్పగించారు. ఇక షబ్బీర్ అలీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారు షబ్బీర్. 70లో ఎన్ఎస్యుఐలో ప్రస్థానం మొదలైంది. 89 ఎన్నికల్లో తొలిసారిగా కామారెడ్డి సీటును దక్కించుకుని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. 2004 ఎన్నికల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రి అయ్యారు. 2015 నుంచి 2018 వరకు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇప్పుడు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా బాధ్యత అప్పగించింది. అధిష్టానం తనకు కీలక పదవి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు షబ్బీర్ అలీ. ఇలా మైనారిటీతో సహా నాకు బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు కూడా పనిచేసే అవకాశాలు ప్రభుత్వం కల్పించినందుకు నేను ఇంకా సంతోషపడుతున్నాను. ఇలాంటి అట్టడుగు ఉన్న వెనుకబడిన ఉన్న కులాలకు వాళ్ళ సమస్యలను నేను ముఖ్యమంత్రి దగ్గరికి సలహాలుగా ఇచ్చి వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ కానీ వాళ్ళకు ఖర్చు అయినట్టు, అలాగే బడ్జెట్లో కూడా ఎక్కువ ఫండ్స్ వాళ్ళకు అలాట్మెంట్ గురించి నా సాయశక్తితో కృషి చేసి వాళ్ళ వెల్ఫేర్ గురించి నేను గట్టిగా ప్రయత్నం చేశానని. ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయన కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కృషి చేశారు. ఎన్ఎస్యుఐ నుంచి పార్టీలో అనేక బాధ్యతలు చేపట్టారు. తనని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించడంపై హర్కార వేణుగోపాల్ ఆనందం వ్యక్తం చేశారు. నమ్మి బాధ్యత అప్పగించిన పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యొక్క ప్రత్యేకమైనటువంటి సూచన మేరకు మరియు ప్రత్యేకంగా కేబినెట్, రాష్ట్ర కేబినెట్ మరియు మా గౌరవ ముఖ్యమంత్రి, మా నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనతోటి, వారి యొక్క ఆలోచన విధానంతో ఈరోజు సమర్థతకు, ఒక నిజమైనటువంటి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అనేటువంటి మాట ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు అనేక సభల లోపల చెప్పడం జరిగిందో, అదేవిధంగా వారు చెప్పిన విధంగా ప్రభుత్వం వచ్చినటువంటి 45-50 రోజుల లోపలనే ఒక మంచి క్రమశిక్షణ గలటువంటి నాయకులందరినీ కూడా తీసుకుని వస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ మల్లు రవిని నియమించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మల్లు రవి పార్టీ కోసం పనిచేశారు. ఓవైపు పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ అధికార ప్రతినిధిగా, సీనియర్ ఉపాధ్యక్షుడిగా మీడియాలో గళం వినిపించారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేగా చేసిన అనుభవం మల్లు రవి సొంతం. పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డితో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. కేసీఆర్ సర్కారుపై పోరాటాలు చేశారాయన. మల్లు రవి కష్టాన్ని గుర్తించి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు. ఆర్టీసీ చైర్మన్ సహా మరికొన్ని కీలక పదవులకి ఇప్పటికే కసరత్తు కొలిక్కొచ్చినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చాక వాటిపై స్పష్టత రానుంది.